మనతో పాటు ఆర్ కృష్ణ ఉన్నారు. జనగణనతో పాటు కులగణన చేస్తానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది, మీరేమంటారు? ఇది మా బీసీల పోరాట విజయం. బీజేపీ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే 40 ఏళ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు తీయాలని, చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని వేల సార్లు ధర్నాలు, ఉద్యమాలు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో చేశాం. అది ఢిల్లీకి పోయి కొన్ని వందల సార్లు వేలాది మందిని తీసుకుపోయి జంతర్ మంతర్ వద్ద ఉద్యమాలు చేశాం. అనేక మంది మంత్రులను, ప్రధానమంత్రులను, ప్రతి ఒక్కరిని కలిసాం. ఈ ఒత్తిడి చేశాం. జనాభా లెక్కలు, మా కులాల లెక్కలు తీస్తే మేము ఎంతున్నామో అంత అదే వస్తుంది. ప్రతి సందర్భంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇది ఏ కులం ఎంతున్నదో చెప్పాలని అడుగుతుంది. రిజర్వేషన్ల కేసులు పట్టేస్తున్నారు. ఎప్పుడు ఏదో గొడవ అవుతుంది అని చెప్పి మేము ఒత్తిడి చేస్తే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నేను అమిత్ షాని కలిశాను. ఆ రోజు మీరు అమిత్ షా కలిసిన తర్వాత మేము F2F తీసుకొని మేము అడిగినాము, ఏం మాట్లాడినా అంటే టైం వచ్చినప్పుడు చెప్తాను, మరి ఇప్పుడైనా చెప్పరా? అమిత్ షా తోటి నేను మాట్లాడి కన్విన్స్ చేసా. ఈ జనాభా లెక్కలు వేయడం వల్ల జరిగే లాభాలు, పార్టీకి లాభాలు, ప్రభుత్వానికి లాభాలు, బీసీ కులాల అభివృద్ధికి పునాదులు ఎట్లా పడతాయి అని చెప్పి ఆయనకు బాగా నచ్చ చెప్పినాం. దీనివల్ల ఎట్లాంటి నష్టం జరగదు, సమాజం విడిపోదు. ఎస్సీ ఎస్టీలకు తీస్తున్నాం లెక్కలు, ఏమైనా విడిపోతుందా? విడిపోతలేదు. పైగా ఈ డిమాండ్ బలంగా ఉంది తీయాలని చెప్పి. అంటే వార్నింగ్ ఇచ్చి వచ్చారా, ప్రేమపూర్వకంగా చెప్పొచ్చారా? రోజు పూర్వకంగా కన్విన్స్ చేస్తే ఆ కన్విన్స్ ప్రకారం ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజే కన్విన్స్ అయ్యిండు, బయటపడలేదు. కానీ తప్పనిసరి పరిశీలిస్తా, మాట్లాడతా పిఎం తోటి అన్నాడు. నేను చెప్పొచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడాను, ఓకే చేశాను. నెక్స్ట్ ఇలా ఉండబోతుంది జనగణన పోరాట కులగణన జరుగుతుంది. తర్వాత 42% రిజర్వేషన్స్ అమలు దిశగా మీ పోరాటం ఉంటుందా? రిజర్వేషన్స్కు దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సర్వే చేసింది, 56% అన్నారు. పెట్టు 42%. రెండవది 42% వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునికే చూస్తుంది. కేంద్రం మీద దొబ్బనికే లోకల్ బాడీ రిజర్వేషన్లను రాష్ట్రమే డిసైడ్ చేయాల రిజర్వేషన్లని రాజ్యాంగంలోని 243 D6 అధికరణం లోపల క్లియర్గా ఉంది. అది పక్కకి పెట్టి అమలు చేయడానికి ఇష్టం లేక కేంద్రం మీద దొబ్బి 9th షెడ్యూల్ ఏది పెడతారు? ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. ఇది 9th షెడ్యూల్లో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెడతారు. అది కూడా గ్యారంటీ కాదు. అది దానికి కూడా రాజ్యాంగంలో లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా దానికోసం పెట్టు. విద్యా ఉద్యోగాలలో పెంచాము 42, దాన్ని 9వ షెడ్యూల్లో పెడదాం. అఖిలపక్షాన్ని, బీసీ సంఘాలను తీసుకుపోయి కొట్లాడదాం. ఈ లోకల్ బాడీది మాత్రం మీ చేతులు ఉంది, వెంటనే పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తుంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ అంటే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఇదంతా మా ఘనత అనుకుంటే చెప్పే ప్రయత్నం చేశారు. మీరెట్లా చేశారు? మీ ఘనత అయితే మీరెట్లా చేశారు? మేము బీసీ సంఘాలు ఉద్యమాలు చేస్తే, ఒత్తిడి చేస్తే, బీసీవాదం బలంగా ఉంటే మీరు దానికి తలొగ్గి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. బీసీ సంఘాల విజయం తప్ప వీళ్ళు చేసినందుకు చేసిర్రు, చూసిర్రు. వాళ్ళు మేము కూడా చేస్తాము అని అన్నారు. వీళ్ళు చేసేది చక్కగా ఉంది. సర్వే ఎక్కడ ఎవరింటికి పోయారు, పోయినారు, స్టాప్ ఎక్కడిది, లెక్కలే సరిగ్గా లేవు. అయినా 42కి ఇది ప్రతిబంధకం కాదు కాబట్టి 42 మాత్రము మేము లెక్కల తీసిన పద్ధతి, సర్వే పద్ధతిని ప్రశ్నించడం లేదు. కానీ ఎట్లా జనాభా లెక్కలు చేయబోతున్నారు సెన్సస్, అందులో అన్నీ తెలిసిపోతాయి. తప్పుడు విధానాలు అవలంబించి దాన్ని మేము ప్రశ్నిస్తలేము. కానీ 42 మాత్రం అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. 42 చేయకపోతే ఎవ్వరు రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వానికి యుద్ధం నడుస్తుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను.